టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కు బిగ్ షాక్ తగిలింది. రాజ్ తరుణ్ పై లావణ్య లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు ప్రకటించారు. ఛార్జ్షీట్లో ఆయన్ని నిందితుడిగా చేర్చినట్లు చెప్పడంతో రాజ్ తరుణ్ కు బిగ్ షాక్ తగిలినట్లయింది. 10 ఏళ్ల పాటు లావణ్య, రాజ్ తరుణ్ ఒకే ఇంట్లో ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. దానికి సంబంధించి లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలను పోలీసులు సేకరించారు. ఈ కేసుకు సంబంధించి రాజ్ తరుణ్ ఇప్పటికే ముందస్తు బెయిల్ తీసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో రాజ్ తరుణ్ వ్యవహారం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. తనకు జరిగిన అన్యాయం, మోసాలకు సంబంధించి పూర్తి ఆధారాలను లావణ్య పోలీసులకు సమర్పించడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. దీంతో పోలీసులు కూడా రాజ్ తరుణ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆ కేసులో రాజ్ తరుణ్ నిందితుడిగా చేర్చుతూ ఛార్జ్షీట్ ను కూడా దాఖలు చేశారు. తనను రాజ్ తరుణ్ శారీరకంగా వాడుకున్నాడని, అబార్షన్ కూడా చేయించాడని లావణ్య పోలీసులకు తెలిపింది. అంతేకాకుండా డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్లను కూడా లావణ్య పోలీసులకు అందించింది. దీంతో రాజ్ తరుణ్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. 32 ఏళ్ల రాజ్ తరుణ్ 2013లో ఉయ్యాల జంపాల మూవీతో తెలుగు తెరపై హీరోగా కనిపించారు. ఫస్ట్ మూవీ హిట్ కావడంతో ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. సినిమా చూపిస్తామామా, కుమారి 21F, అనుభవించు రాజా, కిట్టుగాడున్నాడు జాగ్రత్త లాంటి సినిమాల్లో నటిస్తూ మంచి ఫేమ్ను సొంతం చేసుకున్నాడు రాజ్ తరుణ్. అయితే కొన్ని రోజులుగా ఆయనకు సరైన హిట్ లేదు. శేఖర్ భాష అనే వ్యక్తిని అస్త్రంగా చేసుకుని తనపై ఎన్నో నిందలు వేశారని గతంలో లావణ్య చెప్పుకొచ్చింది. అయితే రాజ్ తరుణ్ శిక్ష అనుభవించాలని తాను కోరుకోనని, కానీ తనకు మాత్రం న్యాయం జరగాలని చూస్తున్నట్లు లావణ్య పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది. రాజ్ తరుణ్ తాను 10 ఏళ్ల పాటు కలిసి ఉన్నామనేది వాస్తవమని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు ఇచ్చానంది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా వల్ల తనను రాజ్ తరుణ్ వదిలించుకోవాలని చూస్తున్నట్లు తెలిపింది. దానికి సంబంధించిన ఆధారాలను సైతం పోలీసులకు ఇచ్చినట్లు చెప్పింది. ఇప్పుడు ఈ కేసులో ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దీంతో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ కూడా రద్దయ్యే అవకాశం ఉంది. చూస్తుంటే రాజ్ తరుణ్ కు జైలు జీవితం తప్పదేమోనని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.